నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ నేతృత్వంలో సీఎం చంద్రబాబుతో యూకే పెట్టుబడుల బృందం భేటీ. రాష్ట్రంలో 2000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసిన యూకే బృందం. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. పైప్ లైన్ ఏర్పాటు పనుల పరిశీలనలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. పొడుదోలు నాగేంద్ర కుటుంబానికి రోటరీ క్లబ్ ఆర్థిక చేయూత 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన రోటరీ ప్రతినిధులు. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారికి ఈ నెల 15న జలాభిషేకం. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరిన ఆలయ ప్రతినిధులు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ బృందం సంసిద్ధమైంది. యూకేలో తనకున్న పరిచయాలతో కొంతమంది పెట్టుబడిదారులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఏపీకి తీసుకువచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో యూకే బృందంతో సీఎం చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. అదేవిధంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 2,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టేందుకు యూకే బృందం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. ఇదే గనక జరిగితే దాదాపు 10,000 మందికి ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేస్తున్న కృషికి సీఎం చంద్రబాబుతో పాటుగా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. So I want to thank the whole UK delegation team for taking time to come down to Andhra Pradesh and talk about potential investments. I also thank and extend my sincere thanks to the legal team, Garu, and as well. No, we have been part of the same team. Yeah, for their time and support to make this happen. I know we all have the appetite and passion to give back to the community by investing into small, medium, large projects. And in the same spirit, I request all of us to stay connected and let's not drop the baton and we keep talking to each other and move to the next steps. So I hope you all contribute to this success of investing in AP, as AP is an emerging state. And I look forward to seeing investments in the rubber meeting the road very soon in the future. Thank you all. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో జరుగుతున్న పైప్ లైన్ ఏర్పాటు పనులను చైర్పర్సన్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 60 లక్షల రూపాయలతో పట్టణంలో నూతన పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు తమ పాలకవర్గం చర్యలు తీసుకుందని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య మాట్లాడుతూ పట్టణ ప్రజలకు నీటి ఎత్తడి తలెత్తకుండా 6 మోటార్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆదేశించారన్నారు. పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు తమ పాలకవర్గం అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ ఫణిభూషణ్ రావు, ఏఈ రాజేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, పెసరగంటి త్రిమూర్తులు, కారుమంచి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తాగునీరుకి ప్రజలకు ఇబ్బంది లేకుండా 60 లక్షలెట్టి పైప్ లైన్లు వేయడం జరిగింది. ఇలాగే ఎద్దడి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వాటర్ ఇబ్బంది లేకుండా జంగారెడ్డి ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు జంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి 29 వార్డుల్లో కూడా వేసవి నీటి ఎద్దడి రాకుండా గౌరవ చైర్పర్సన్ గారి అనుమతితో, అలాగే కౌన్సిలర్లు, కౌన్సిల్ మెంబర్లు, వైస్ చైర్మన్ సహకారంతో, అధికారుల సహకారంతో మరి సుమారుగా ఒక 70 లక్షల రూపాయలతో పైప్ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మరి జంగారెడ్డిలో ఉన్నటువంటి బోర్డులు చాలా చోట్ల కూడా పాడై ఉన్నాయి. వాటి స్థానంలో కొత్తగా 6 బోర్లు 6 మోటార్లు
అలాగే దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ చైర్పర్సన్ గారు ఆదేశించున్నారు. అది కూడా రాబోయే రోజుల్లో అది కూడా పూర్తి చేసి మరి జంగారెడ్డిగూడెం పట్టణం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. అలాగే విస్తరించడం వల్ల తాగునీటి సమస్య ఎక్కడ కూడా ఏ వార్డులో కూడా రాకూడదనే ఉద్దేశంతో గౌరవ చైర్పర్సన్ కౌన్సిలర్లు బోర్డు అంతా కూడా ఏక నిర్ణయం తీసుకొని అందరి సహకారంతో అధికార సహకారంతో మరి ముందుకెళ్ళడానికి అందరూ కూడా సన్నద్ధయ్యాని ఉన్నారు. ఈ విషయాన్ని అందరూ కూడా అంతా కూడా ప్రజలకి తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమై నిరాశ్రయుడైన పాడుదోలు నాగేంద్ర అనే ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ కోరారు. రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఊడా రామ్ గోపాల్, బెవరిశెట్టి హనుమాన్ తిలక్ సారథ్యంలో నాగేంద్ర కుటుంబానికి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు పోడుదోలు నాగేంద్ర ఇల్లు దగ్ధమైందన్నారు. దీంతో నాగేంద్ర కుటుంబం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుందని టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు తమ క్లబ్ ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. అనంతరం రామ్ కుమార్ మాట్లాడుతూ నాగేంద్ర కుటుంబ పరిస్థితిని తెలిపిన వెంటనే రోటరీ క్లబ్ స్పందించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే మాదిరిగా మరికొంతమంది నాగేంద్ర కుటుంబానికి ఆర్థిక చేయూతను అందజేశారన్నారు. మరింత మంది దాతలు ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటేరియన్ మల్లాది సీతారామరావు, అబ్దుల్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎర్ర అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు ఉడా రామ్ గోపాల్ గారి నేతృత్వంలో స్థానిక జంగారెడ్డిగూడెం డాంగే నగర్లో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి నాగేంద్ర ఇల్లు గత 2 రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్తో ఇల్లు అలాగే అతని యొక్క వస్తువులన్నీ కూడా పూర్తిగా దగ్ధం అవ్వడం మనం చూసాం. దీన్ని ఇమీడియట్గా మా రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం దృష్టికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ గారు తీసుకొచ్చిన వెంటనే రోటరీ క్లబ్ సభ్యులందరూ కూడా స్పందించి ఈ రోజున రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో నాగేంద్రకు మా వంతుగా ఒక 10,000 రూపాయలు నగదు సహాయం అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన రోటరీ సభ్యులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. స్థానిక 28వ వార్డులో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ పొడుదోలు నాగేంద్ర గత 4 రోజుల క్రితం మరి ఇంట్లో కరెంటు సర్క్యులేట్ అయ్యి మొత్తం వల్ల ఇల్లంతా కాలిపోయిందండి. దాదాపుగా 1,25,000 నుంచి 1,50,000 రూపాయల వరకు వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమైపోయాయి. మరి ముఖ్యంగా మా తమ్ముడు గుర్తొచ్చాడు. ఎందుకంటే ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలంటే ముందుండేది రోటరీ క్లబ్. దాంట్లో ఎప్పటికప్పుడు మాకు టచ్లో ఉంటాడు కాబట్టి తమ్ముడిగా లోకుగా తమ్ముడు ఇలా జరిగిందంటే అన్న ఓకే వస్తున్నాం అన్నారు తప్ప మళ్ళీ దానికి క్వశ్చన్ కూడా వేయలేదు. మరి ఈవేళ మంచి మనసుతో వాళ్ళు రోటరీ క్లబ్, ఎందుకంటే వాళ్ళు ఒక్క కుటుంబం కాదండి, ఏ ఏరియాలోకి వెళ్ళినా ప్రతిదానికి చేస్తానంటారు. 10,000 రూపాయలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, అంతేకాకుండా మరి అబ్దుల్ కలాం ఫౌండేషన్ అండి, వీళ్ళు ఇంకా చిన్న చిన్న వ్యాపారస్తులు, వీళ్ళు కూడా ఆ రోజు చెప్పాను స్పందించి 7,000 రూపాయలు ఇచ్చారండి. అంతేకాకుండా ఇజ్రాయిల్స్ వాళ్ళు కూడా 32,000 రూపాయలు ఇచ్చారండి. అంతేకాకుండా ఫాస్టర్స్ కూడా 32,000 ఇచ్చారు. మరి ఇలాంటివి వచ్చినప్పుడు మేము తెలియపరుస్తాం. మరి మంచి మనసున్న మహారాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఇలాంటి పేదలు ఎవరైతే ఆ ఏ ఏరియాలో జరిగినప్పుడు స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎవరైతే ఈ కుటుంబాన్ని ఆదుకున్న దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నానండి. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారికి ఈ నెల 15వ తేదీన జలాభిషేకం జరపనున్నట్లు ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు తెలిపారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారు విశిష్ట అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు మాట్లాడుతూ వర్షాలు సకాలంలో సమృద్ధిగా పడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఏటా గంగానమ్మ అమ్మవారికి జలాభిషేకం జరుపుతామన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 15వ తేదీన అమ్మవారికి జలాభిషేకం జరపాలని ఆలయ కమిటీ నిర్ణయించిందన్నారు. 15వ తేదీ ఉదయం ముందుగా అమ్మవారికి అర్చకులు జలాభిషేకం చేస్తారని, అనంతరం భక్తులు తీసుకువచ్చిన జలాలతో అభిషేకం జరుపుతారని తెలిపారు. కావున భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో వారి ఇంటి వద్ద నుంచి పసుపు జలాన్ని ఆలయం వద్దకు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణాన్ని మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనైనటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో 15వ తేదీ ఆదివారం రోజున శ్రీ గంగానమ్మ అమ్మవారికి జలాభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది. 15వ తేదీ ఆదివారం రోజున ఉదయం 7:30 జలాభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముందుగా అర్చక స్వాములు అమ్మవారికి పంచామృతములతో సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి స్వామి అమ్మవారికి అభిషేక తిరువంజనం అయిన తర్వాత భక్తులు అందరూ తీసుకొచ్చినటువంటి ఆ పసుపు జలాన్ని అమ్మవారికి భక్తి ప్రపక్షంతో సమర్పించడం జరుగుతుంది. వర్షాలు బాగా వర్షించాలని, లోకమంతా కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని, అతివృష్టి అనావృష్టి లేకుండా లోకాన్నంతా కూడా చల్లగా కాపాడేటువంటి తల్లి జగన్మాత గ్రామదేవత శ్రీ గంగానమ్మ. అటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా జలాభిషేక కార్యక్రమాలని జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా వేలాది మంది కూడా విచ్చేసి అమ్మవారికి జలాభిషేకాలను సమర్పించినట్లయితే అందరినీ కూడా చల్లగా కాపాడేటువంటి తల్లి జగన్మాత గంగానమ్మ. అటువంటి గంగానమ్మ అమ్మవారికి ఈ జలాభిషేక కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనండి. అలాగే ప్రతి ఇంటి వద్ద నుండి కూడా అమ్మవారికి పరమ పవిత్రమైనటువంటి హరిద్రి జలాన్ని శుచి శుభ్రతతోటి స్నానాదులు గావించుకొని పరిశుభ్రముగా బిందెడు పసుపు నీళ్ళను అమ్మవారికి తీసుకువచ్చి ఆచార్య స్వామి వారికి అందించినట్లయితే మంత్రయుక్తంగా ఆ జలాన్ని సమర్పించి లోకానంతా కూడా రక్షించినటువంటి జగన్మాత గ్రామదేవత బాగా వర్షాలు వర్షించి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ప్రతి సంవత్సరం కూడా కమిటీ వారి ఆధ్వర్యంలో జలాభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం. 15వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు ముందుగా 7:30 మంత్రయుక్తంగా ఆ జలాన్ని సమర్పించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ జలాభిషేక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి భక్తితోటి ఆ హరిద్ర జలాన్ని సమర్పించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించండి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాలను ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి రమణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కెవి రమణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఒక బోర్డును ఏర్పాటు చేసి పథకాలను అమలు చేయాలని 1996వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీంతో 2008వ సంవత్సరంలో ఏర్పాటైన సంక్షేమ బోర్డు 2018 వరకు కొనసాగిందన్నారు. ఆ తరువాత ప్రభుత్వ సంక్షేమ బోర్డును నిలిపివేసిందన్నారు. తక్షణమే ఆ బోర్డును పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు సరియం రామ్మోహన్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంచిలి రాజు, కొల్లి రాంబాబు, యాదాల వెంకటేశ్వరరావు, ఏరుబండి వీర్రాజు, షేక్ బాజీ, జి చిన్నయ్య, ఎం శ్రీనివాస్, ఈ భూషణం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఆందోళనకు పిలిపించింది. దాంట్లో భాగంగా జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. 1996లో భవన నిర్మాణ కార్మికులు కాపీ మేస్త్రి, ఎలక్ట్రీషియన్, పెయింటరు, కార్పెంటరు తదితర 33 రకాల భవన నిర్మాణ కార్మికులకు ఇటువంటి వాండర్ ఉండదు కనుక వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఆనాడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాని ప్రకారం 2008లో మన రాష్ట్రంలో సంక్షేమ బోర్డు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి 2018 దాకా
భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదంలో చనిపోయిన, సహజ మరణం పొందిన, కూతురు డెలివరీ అయినా, భార్య డెలివరీ అయినా, లేకపోతే ప్రమాదం జరిగి అంగవైకల్యం వస్తే నష్టపరిహారం వచ్చేది. అదేవిధంగా సెలవు 3 నెలలు సెలవు కూడా జీతం కూడా ఇచ్చేవారు. ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసేవి. అవి 2018లో నిలుపుదల చేశారు. ఆ పోర్టును పునరుద్ధరించాలని చెప్పి ఆ రోజు నుంచి మేము ఆందోళన చేస్తున్నాం. గత ఎన్నికల ముందు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే బోట్ను పునరుద్ధరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి సంవత్సరం పైగా అవుతుంది, ఇప్పటికీ అమలు చేయలేదు. వెంటనే బోట్ని పునరుద్ధరించాలని చెప్పి మా ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో గత కంటే అన్ని ప్రమాద నియమాలు పెంచి అమలు చేస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ కూడా పెంచి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం ఇవాళ ప్రభుత్వాల నుండి ఎలాంటి ప్రయోజనాలని లేక దీన స్థితిలో జీవిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. ఇవాళ భవన ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి వాళ్ళ యొక్క ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలంగా నిలిచిపోయి ఉన్నాయి. వాటిని అమలు చేయవలసినటువంటి ప్రభుత్వాలు నేడు ఒక చైర్మన్ని నియమించడం వరకే సరిపెడుతున్నారు తప్ప ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మిక వర్గానికి మేలు చేసేటటువంటి పనుల్ని ఇవాళ అమలు చేయట్లేదు. భవన నిర్మాణ కార్మికులు కానీ ఇతర రంగంలో పనిచేస్తున్న కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం ఆ పథకాలను వెంటనే అమలు చేయాలని, అమలు చేయకపోతే కనుక రాష్ట్ర దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గంతో ఉద్యమం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారికి ఈ నెల 14వ తేదీన జలాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని పలు ప్రత్యేక పూజలు, విశిష్టాభిషేకాలు జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ సకాలంలో సమృద్ధిగా వర్షాలు పడాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మెలగాలని ఈ నెల 14వ తేదీన అమ్మవారికి జలాభిషేకం నిర్వహిస్తున్నామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. అదేవిధంగా ఆలయ అర్చకులు బాదంపూడి వెంకట సూర్య సీతారామ శర్మ మాట్లాడుతూ జలాభిషేకం యొక్క విశిష్టతను వివరించారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రేపు ఉదయం 8 గంటలకు శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి మూలవిరాటికి జలాభిషేకం పంచామృతాలతో, సప్తనదీ జలాలతో అభిషేకం జరుగుతున్నది. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, రైతు బాగుంటేనే అన్ని బాగుంటాయి. ఈ ఊరు బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలని, అమ్మవారికి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అమ్మవారి మూలవిరాటికి అభిషేకాలు సప్తనదీ జలాలతో చేస్తున్నాము. అందరూ తప్పనిసరిగా వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ప్రభుత్వ పాత్రలు కావాలని కోరుతున్నాం. భక్తులకు, ప్రజలకు, జంగారెడ్డిగూడెం వాస్తవ్యులకు విజ్ఞప్తి, మన గ్రామ దేవత
ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో చక్కగా రేపు ఉదయం శనివారము ఉదయం 7:30 వరకు బ్రహ్మముహూర్తం ఉంటుంది. 8 గంటలకి మూల విరాటికి గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మి సమిదంకుడు ఇటువంటి సప్త గోదావరితో స్నానం చేపిస్తూ పంచామృతాలతో వయసాత్ సర్వసౌఖ్యానాం దద్నా ఆరోగ్యం బలం సహా ఇంకేన జ్ఞానమాప్నోతి మధునా విజయం కదా శర్కర దిక్కనాశిశ్చ ఇవన్నీ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని చక్కగా పాడి పంటలు పండాలని కాబట్టి ప్రతి బంధువు కూడా ప్రతి భక్తులు కూడా మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామ తల్లి అటువంటి ఆ తల్లిని మనం కూడా పూజ చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని మనవి. ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో నిర్వహించిన విద్యార్థుల థీమ్ యోగాతో హేలాపురి నగరం పులకరించింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ప్రదర్శించిన యోగా ముద్ర ఆకృతి పలువురిని ఆకట్టుకుంది. విద్యార్థుల థీమ్ యోగాకు మంచి స్పందన లభించింది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో స్టూడెంట్ థీమ్ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ మే 21 నుంచి జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు 8,43,302 మంది ఎంతో ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడానికి తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. ఈ నెల 14వ తేదీన కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో యోగాంధ్ర మాస్ డిమాన్స్ట్రేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణ, చింతమనేని ప్రభాకర్, జాయింట్ కలెక్టర్ బి దాత్రిరెడ్డి, విజయవాడ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిలబడి వేసే ఆసనాలు పూర్తయినాయండి. ఇప్పుడు అందరం కూడా కూర్చుని చేసే ఆసనాలు చేద్దాం. అందరూ కూడా దండ వైపుకి శ్వాస వదులుతూ కుడి వైపుకి వచ్చినప్పుడు మీ ఎడమ చేతిని కుడి భుజం మీద ఉంచుకోండి. 180 degrees తిరగాలండి అప్పర్ బాడీ. శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్కి రావాలి. ఇంకొకసారి చేద్దామండి. శ్వాస వదిలేస్తూ భీమడోలు హైస్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీడీఓ పద్మావతి దేవి పరిశీలించారు. శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావుతో కలిసి విద్యార్థులకు అందిస్తున్న సన్న బియ్యంతో వండిన రైస్ను, ఇతర ఆహార పదార్థాలను ఎంపీడీఓ రుచి చూసి విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. చిన్నారులకు రుచితో పాటు శుచిగా భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలు బాగున్నాయని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పద్మజ, ఉపాధ్యాయులు అహ్మద్, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహక సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి ఏ రకంగా కూడా ఫుడ్ విషయంలో అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా చక్కగా రుచికరంగా పిల్లలందరికీ కూడా భోజనం సరఫరా చేస్తున్నారు. ఈరోజు ఇంచుమించు ఒక 200 మంది దాకా పిల్లలు మిడ్ డే మీల్స్ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని భోజనం చేయడం అనేది జరిగింది. అందరూ కూడా ఈ రకంగా పిల్లలందరూ కూడా హై స్కూల్కి పూర్తిగా వినియోగించుకుని, ఎందుకంటే స్కూల్లో ఉన్న విభాగాలలో అన్నింటిలోనూ ప్రతి విభాగానికి ఒక్కొక్క రకమైన యాక్టివిటీస్ పెట్టుకుంటూ వాళ్ళకి గవర్నమెంట్ ఎన్నో సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి ఇవందరూ కూడా పిల్లలందరూ కూడా వినియోగించుకుని ఎక్కువగా స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో అడ్మిట్ అయ్యేలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ప్రధానోపాధ్యాయుల్ని అలాగే సంబంధిత ఉద్యోగస్తులను కూడా కోరడం కూడా జరిగింది. కాబట్టి ఈ రకంగా గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు రావడానికి కూడా ముందుకు వచ్చేలాగా ఏర్పాటు చేయవలసిందిగా కూడా కోరుతున్నాను.
ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమైన నిరాశ్రయుడైన నాగేంద్ర కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని వైఎస్ఆర్సీపీ నాయకులు నేట్రు గణేష్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముడియం లక్ష్మణ్ నగర్కు చెందిన పాడుదూలు నాగేంద్ర కుటుంబానికి రీడెం చారిటబుల్ ట్రస్ట్ 32,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గణేష్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమై నిరాశ్రయుడైన నాగేంద్ర కుటుంబానికి రీడెం సంస్థతో పాటుగా పలువురు ఆర్థిక సహాయం అందజేశారన్నారు. దాతలకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఇదే విధంగా మరింత మంది దాతలు ముందుకు వచ్చి నాగేంద్ర కుటుంబానికి తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కారం రమ్య, కావేరి, రవి, అనిత తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవలు ఈ రోజున మంచి చేయాలన్న ఉద్దేశంతో ఒక 2 రోజుల క్రితం కొరదేల నాగేంద్ర వాళ్ళ ఇల్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం ఇల్లంతా కాలిపోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ ఏరియాలో ఉంటూ అందరూ బాగుండాలి అని కోరుకునే రీడెం చర్చ్ ఆ టీము మరి ఇక్కడ రమ్య గారు, కారం రమ్య గారు, అంతే గారు వీళ్ళందరూ కలిపి మొన్న ఒక 32,000 ఇవ్వడం జరిగింది. అయితే అది చూసి మళ్ళీ అదే చర్చ్ వారు, రీడెం చర్చ్ వారు వాళ్ళు ఈ రోజున 32,000 అమౌంట్ నాగేంద్ర గారి కుటుంబానికి సహాయార్థంగా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళ రీడెం చర్చ్ వారికి, రమ్య గారికి, వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరూ మరి వాళ్ళకి చేయాదిగా ఉండాలని మరి అలాగే మేము కూడా త్వరలో మా పార్టీ తరఫు నుండి మేము కూడా నా వార్డు తరఫు నుండి కూడా త్వరలో మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే ఎవరైనా మంచి చేయాలనుకునే వారికి వీళ్ళకి అండగా ఉంటూ వీళ్ళకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో కింగ్ ఆఫ్ కింగ్స్ నందమూరి బాలకృష్ణ ఫేవరెట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా పట్టణంలోని సీత మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ వృద్ధాశ్రమంలో వృద్ధులకు మధ్యాహ్న భోజనం అందజేశారు. తొలుత వృద్ధుల మధ్య ఫెడరేషన్ సభ్యులు కేక్ను కట్ చేసి పద్మభూషణ్ బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు మారిశెట్టి బాలకృష్ణ, ఉపాధ్యక్షులు రాగన సీను, సెక్రటరీ చిటికెన రాంబాబు, జుత్తుగ సీను, తడిగమల రాజశేఖర్, పేరాబత్తుల రోజా, వెంకట చిన్నారావు, తగరం వెంకటేశ్వరరావు, పి నాగేశ్వరరావు, మట్టా నరసింహారావు, కలపాల శ్రీను, రొంగల బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. వాహనదారులు రహదారిపై వెళ్లే సమయంలో డివైడర్లు, ప్రమాదకర మలుపులు, బ్లాక్ స్పాట్ల వద్ద నియంత్రించే వేగంతో వాహనాలు నడపాలని భీమడోలు సిఐ యూసె విల్సన్ సూచించారు. భీమడోలు కనకదుర్గమ్మ ఆలయం వద్ద జాతీయ రహదారిపై భీమడోలు ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో రేడియం స్టిక్కర్లు కలిగిన 3 రోడ్ స్టాపర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ విల్సన్ మాట్లాడుతూ అతివేగం ప్రమాదాలకు మూలమన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. స్థానిక రహదారిపై స్టాపర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వాహనదారులు బ్లాక్ స్పాట్లు, యాక్సిడెంట్ జోన్ల వద్ద నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. జాగ్రత్తలు తీసుకోకుండా వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కావున తగు జాగ్రత్తలు వహిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
బ్యారెన్ కలిగిన ప్రతి రైతుకి టొబాకో బోర్డు ద్వారా లైసెన్స్ ఇప్పించాలని, లేని పక్షంలో పొగాకును విక్రయించుకునేందుకు సేల్ పర్మిట్లు ఇప్పించాలని తెలుగుదేశం పార్టీ రైతు నాయకులు అల్లూరి రామకృష్ణ కోరారు. ఏరువాక కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడును టీడీపీ రైతు నాయకులు కలిశారు. వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ పొగాకు ధరలు రోజురోజుకి పడిపోతున్నాయన్నారు. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైందన్నారు. రైతులను ఆదుకునే విధంగా కిలో వర్జీనియా పొగాకు సరాసరి ధర 350 రూపాయలు ఇప్పించాలని కోరారు. అదేవిధంగా ఈ ఏడాది సన్న చిన్నకారు రైతులు పొగాకు బ్యారెన్లను నిర్మించారన్నారు. కానీ బోర్డు అధికారులు వాటికి లైసెన్సులు మంజూరు చేయలేదన్నారు. తక్షణమే బ్యారెన్లకు లైసెన్సులు ఇప్పించాలని కోరారు. లేని పక్షంలో పండించిన పొగాకును విక్రయించేందుకు సేల్ పర్మిట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మధుకుమార్, అభిరామ్ పాల్గొన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం కాలేజ్ రోడ్డు వద్ద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడి వద్ద మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ చిన్న వయసులోనే సరైన వసతులతో కూడిన విద్యను అందించి బాల కార్మిక వ్యవస్థ నుంచి బాలలను రక్షించాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలకు పనులకు పంపవద్దని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మాదేపల్లి క్రాంతికుమార్, భువనేశ్వరి, బల్లే సాయి కుమార్, పిల్లి పెద్దిరాజు, బిందు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ నేతృత్వంలో సీఎం చంద్రబాబుతో యూకే పెట్టుబడుల బృందం భేటీ. రాష్ట్రంలో 2000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసిన యూకే బృందం. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. పైప్ లైన్ ఏర్పాటు పనుల పరిశీలనలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. పొడుదోలు నాగేంద్ర కుటుంబానికి రోటరీ క్లబ్ ఆర్థిక చేయూత 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన రోటరీ ప్రతినిధులు. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారికి ఈ నెల 15న జలాభిషేకం. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరిన ఆలయ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.